మరోసారి చదువుదాం. 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డమాటల పలుకున్నాడు. మీరు ధనులు, సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమని. ఈలాగిన వారు మీకు పూర్వమంది ప్రవక్తలను హింసించరి. యేసు చివరిగా 9వ ధన్యతలో లాస్ట్ మాట ఏమన్నాడంటే 8వ వచనం. దీనికి ఎంత తేడున్నది? నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులని రాసినది 8వ ధన్యతల. 9వ ధన్యతలు ఏమున్నది? నా నిమిత్తము నిందించబడ్డవారు హింసించబడ్డవారు ధన్యులు అన్నది. కొద్దిగానే తేడా చెప్పండి. దానికి దీనికి ఏం తేడా ఉన్నది? అదేమో నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులని ధన్యతలు ఉన్నది. 9వ ధన్యతలు ఏమున్నది? నా నిమిత్తము నిందించబడ్డవారు హింసించబడ్డవారు ధన్యులని నేర్చుకుంటారు. హల్లెలూయా. ఈరోజు 9వ ధన్యత చెప్పండి ఒకసారి. నా నిమిత్తము నిందించబడ్డవారు హింసించబడ్డవారు ధన్యులు అన్నాడు. చెప్పండి గట్టిగా. ఎవరి కొరకట చెప్పండి? ఎవరి కొరకట? దేవుని కొరకు. నా నిమిత్తము నిందించబడ్డవారు హింసించబడ్డవారు ధన్యులు అన్నాడు. చెప్పండి ఒకసారి గట్టిగా. నా నిమిత్తము హింసించబడ్డవారు నిందించబడ్డవారు ధన్యులు. మళ్ళీ అందరూ ఒకసారి చెప్పాలి. పోయిన వారం నేర్చుకున్నది ఏంది, ఇప్పుడు ఏంది? కొద్దిగా తేడా ఉన్నది. దానిలో ఏమున్నది? నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులని దానిలో రాసినది. దీనిలో ఉన్నది నా నిమిత్తము. కొద్దిగానే తేడా. నా నిమిత్తము నిందించబడ్డవారు హింసించబడ్డవారు ధన్యులు. ఎవరి కొరకాడు చెప్పండి? దేవుని కొరకే హింసలు పడాలి, దేవుని కొరకే నిందలు పడాలి. మరి మనం ఎవరి కొరకు చెప్పాలి? దేవుని కొరకు. ఎవరి కొరకు చెప్పండి? దేవుని కొరకు హింసలు పడాలి, దేవుని కొరకు నిందలు పడాలి. చూడండి, బైబిల్లో దేవుని కొరకు నిందలు పడ్డవారు హింసలు పడ్డవారు ఎవరు? దానియేలు కానీ, షడ్రకు కానీ, మెషక్ కానీ, మరి ఇర్మియా కానీ, వీళ్ళందరూ కూడా దేవుని నిమిత్తము హింసించబడ్డవారు, దేవుని నిమిత్తము నిందించబడ్డవారు. కాబట్టి మనం కూడా అక్కడ అంటున్నాం, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు బహుమానం దొరుకునంట. సభలు కొట్టని కడిపారు. హల్లెలూయా. అంటే వాళ్ళు తిట్టిందనుకో, నువ్వు తిట్టినావు నీకు బహుమానం దొరకదు. ఇక దొరుకుతుందా? వినండి, వాళ్ళు కొట్టిళ్ళు మనం కొట్టినాం, పరలోకంలో బహుమానం దొరుకుతుందా? కానీ ఒక్క సైడే ఉండాలి. ఎవరైనా నేను తిట్టని, దూషించని, హింసించని, కొట్టని, నువ్వు ఓర్చుకొని ఉన్నప్పుడే, దేవుని కొరకు సహించుకున్నప్పుడే నీకు పరలోకం పోయినాక దేవుడు బహుమానం ఇవ్వబోతాడు. సభలు గట్టి కొట్టాలి. హల్లెలూయా. బిడ్డ, నా నిమిత్తం నువ్వు దెబ్బలు తిన్నావు, తిట్లు తిన్నావు, అబద్ధాలు నీ మీద మాట్లాడిను, నిందలు మోపిలు అన్నీ చేసినా కూడా నువ్వు ఓర్చుకున్నావని పరలోకం పోయినాక మనకు బహుమానాలు ఇస్తూ ఉంటాడు. ఏం చేస్తాడు చెప్పండి? కానీ వాళ్ళు తిరిగితే మనం తిట్టినాం, వాళ్ళు పెడితే మనం కొట్టినాం, దానికి ఏ బహుమానం కూడా, ఏ గిఫ్ట్ కూడా దొరకదు. అందుకే దేవుడు అంటున్నాడు చూడండి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు ఫలము అధికమగును. హల్లెలూయా. పరలోకములో మనకు బహుమానం దొరకాలంటే జనులు నిందించినప్పుడు, హింసించినప్పుడు, మన మీద అబద్ధాలు మాట్లాడినప్పుడు కూడా మనం సంతోషించాలంట. ఏం చేయాలి చెప్పండి? ఆనందించండి, సంతోషించండి అంటున్నాడు. ఎవరైనా తిడతాండి కూడా, కొడతాండి కూడా ఏం చేయాలి చెప్పండి? మనము సంతోషించాలి, ఆనందించాలి. బైబిల్లో చూడండి, తిడతా అంటే, హింసిస్తా అంటే, దూషిస్తా అంటే ఒక ఇద్దరు వ్యక్తులు, సేవకులు ఆనందించినట్టుగా సంతోషపడటం చూద్దాం. తీయండి, అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. బైబిల్లో కూడా చూడండి, మరి వాళ్ళని తిడతా అంటే, కొడతా అంటే కూడా వాళ్ళ ఒక్క మాట కూడా అనలే, కానీ వారు సంతోషపడ్డట్టుగా, ఆనందించినట్టుగా మనం చూస్తున్నాం. 16వ అధ్యాయం 22వ వచనం అండి. అప్పుడు జనసమూహం వారి మీది దమ్ముగా వచ్చను, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని శిరసాల్లో వేసి భద్రంగా కట్టిపెట్టవాలని శిరసాన్ని ఆజ్ఞాపించిరి. అతను ఆజ్ఞ పొంది వారిని లోపలికి శరల సాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండలు విగిలించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవుని ప్రార్థించు
కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. సభలో గట్టిగా హల్లెలూయా. ఏం జరుగుతుంది? వీళ్ళని నిందిస్తుంటా అంటే, వీళ్ళని తిడుతా అంటే, వీళ్ళని కొట్టుతా అంటే వీరు సంతోషపడ్డలా లేకుండా తిట్టిందా? పౌలు గిట్ట మళ్ళీ మరవబడ్డా? ఏమైనా దూషణ మాటలు మాట్లాడిండా? ఏం చేసినాడు చెప్పాలి? పౌలు శీల ఏం చేసిళ్ళు? జైల్లో వేసి హింసిస్తా అంటే, తిడతా అంటే, కొడతా అంటే, మరి పౌలు శీల ఏం చేసింది చూడండి. పౌలు శీల ఏం చేసింది? 24 వచ్చిందా? అతను ఆజ్ఞను 24 వచ్చిందండి. అయితే 25 అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీలుడు దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. హల్లెలూయా. ఏం పాట పాడు? హల్లెలూయా పాట, యేసయ్య పాట పాడాలి ప్రతి నోట, పాడాలి ప్రతి నోట. కష్టాలు ఏగలిగినా, నష్టాలు ఏగలిగినా, శృతి పాటలే పాడుమా, ప్రభు యేసుని వేడుమా. ఇదేం పాట పాడని చెప్పాలి? పాటలు పాడి. హల్లెలూయా. వీళ్ళని కొడతా అంటే, జైలు వేసి తిడతా అంటే, అబద్ధాలు మాట్లాడుతా అంటే ఏం చేసి చెప్పండి? పౌలు శీలలు సంతోషించిందా లేదా? వాళ్ళు దేవునికి సంతోషపడకుండా ఏం చేసినట్ట? పాటలు పాడి దేవునికి ఆరాధించారు, దేవుని మయపరిశీలు. చూడండి ఇంత చక్కటి మాట. అంటే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించు కీర్తనలు పాడుచుండిరి. మనం కూడా ఎవరైనా తిడతా అంటే, ఎవరైనా కొడతా అంటే ఏం చేయాలంటే పాటలు పాడకుండా కీర్తనలు పాడాలి. హల్లెలూయా. సంతోషించాలని కూడా బైబిల్ చెప్తాను. చూడండి, వారు సంతోషించినట్టుగా పాటలు పాడినట్టుగా చూస్తున్నారు. అందుకనే పాటలు పాడుతా అంటే, ఆరాధన చేస్తా అంటే జైలు బద్దలైపోయింది. సభలు గట్టి కట్టండి. హల్లెలూయా. చెరసాల ఏమైపోయింది చెప్పండి? చెరసాల బద్దలైపోయింది. భూకంపం వచ్చింది అక్కడ. దేవుళ్ళారు. అందుకనే యేసు చెప్పిన మాట 9వ ధన్యత లాస్ట్ కొండ మీద ప్రసంగంలో లాస్ట్ మాట ఏమంటే, మరి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి అని కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవులారా, ఈ 9వ ధన్యత మనం నేర్చుకుంటున్నాం. అందరూ ఒకసారి చెప్పండి. 9వ ధన్యత ఒకసారి చెప్పండి. ఎవరు చెప్తారు? చెప్పండి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డమాటల వరకు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. ఇవన్నీ చెప్పరాకుండా నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు. చెప్పండి అడిగా. నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు. ఈరోజు అంశం చెప్పాలి ఒకసారి. నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు. 9వ ధన్యత. నాన్న కూర్చొని మీకు బయట లేకున్నానా? ఎవరి కొరగారు చెప్పండి. ఏమంటా? నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు అన్నాడు. అందరికీ మాట రావాలి. ధన్యులు చెప్పండి ఒకసారి. 9వ ధన్యత. నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు. హింసించబడ్డవారు కానీ నిందించబడ్డవారు ఎవరట? చెప్పి నా నిమిత్తం అంట. ఎంతమంది ఏం నేర్చుకున్నాం పోయిన వారంలో? నీతి నిమిత్తం అని చూసినాం. ఇప్పుడు ఏమున్నది? నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు అంటున్నాడు. మరి దేవుని నిమిత్తము మనం నిందించబడాలి, దేవుని నిమిత్తము హింసించబడాలి, దేవుని నిమిత్తము తిట్లు తినాలి. వారు ధన్యులు అంటారు. ఎందుకంటే వాళ్ళకు పరలోకం ఏమిటట? బహుమానం ఇస్తాడు. ఏమిత్రాట? నా కొరకు ఎన్నో తిట్లు తిన్నావు, ఎన్నో దెబ్బలు పడ్డావు, ఎన్నో బాధలు పడ్డావు, ఎన్నో శ్రమలు పడ్డావని పరలోకం పోయినాక యేసయ్య మనకు బహుమానాలు గిఫ్ట్ ఇస్తున్నాడు. అందుకనే మరి చూడండి, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. ఎవరికి బహుమానం అంటే చెప్పండి? అందరు ఇవ్వాలి. పరలోకంలో బహుమానం ఎవరికి ఉన్నది? దౌడాలు చేతులక, తిట్లు పడతాలక, కొట్లు పడతాలక? ఎవరికున్నది? నిందించబడ్డ వారికి, హింసించబడ్డ వారికి, తిట్లు తిన్న వారికి, నీ మీద అబద్ధాలు చెప్పి నిన్ను లేనిపోయి మాటల వారికే, ఓర్చుకున్న వారికి ఎవరికున్నదట? పరలోకంలోని గొప్ప బహుమానం ఉంటుంది. అందుకని నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు నడేసాయి. హల్లెలూయా. 9వ ధన్యత అందరూ ఒకసారి చెప్పండి. అక్కడ అందరు చెప్పి అందరు నానాలి మాట రావాలి. నా నిమిత్తము చెప్పండి. నిందించబడ్డవారు ధన్యులు. ఎవరి కొరకు చెప్పండి? దేవుని నిమిత్తము కేవలము నిందించబడ్డవారే, హింసించబడ్డవారే ధన్యులని కూడా దేవుని వాక్యం. ఎందుకు ధన్యులట? వారికి పరలోకంలో గొప్ప బహుమానం ఉంటున్నది. చెప్పండి అడిగా. పరలోకంలో దేవుడు వారి గొప్ప గిఫ్ట్ ఇవ్వబోతున్నాడు, బహుమానం ఇవ్వబోతున్నాడు. అందుకనే దేవుని నిమిత్తం మనం నిందించబడాలి, దేవుని నిమిత్తం హింసలు రావాలి. తినండి పరిశుద్ధ గ్రంథం నుండి కూడా ఒక మాట చదువుకుందాం. అపోస్తల కార్యం 5వ అధ్యాయం 41వ వచనం. అపోస్తల కార్యము 5వ అధ్యాయము
41వ వచనం చదువుకుందాం. 5వ అధ్యాయము 41వ వచనం చదువుకుందాం. చూడండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకు పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించు మా సభ ఎటని వెళ్ళిపోయి. చూడండి, ఆది సంఘంలో సేవకులు కానీ ఆ సంఘం కానీ శ్రమలు అంటే కష్టాలు అంటే వారు సంతోషించినారు. చెప్పండి, ఏం చేసినారు? బాగా సంతోషపడాలి వాళ్ళు. కానీ భయపడలే వాళ్ళు. స్టెప్ని కొడతా అంటే ఆనందపడ్డాడు, కానీ ఏమన్నా చంపుతానని భయపడా? ఆ కాలం నుండి మా సభవారి ఎదుటను దేవుని కొరకు తిట్లు తినడం కానీ, దేవుని కొరకు దెబ్బలు తినడం కానీ, దేవుని కొరకు నిందెలు వాడు కానీ, వాళ్ళకట అవమానం పొందుడు కానీ మాకు ఇష్టం అనుకున్నాడు వాళ్ళు. పాత్రలో మేము దేవుని కొరకు తిట్లు తినాలి, దేవుని కొరకు దెబ్బలు పడాలి, దేవుని కొరకు హింసలు పడాలని మేము యోగ్యులమని అనుకొని వారు ఏమని చూడండి, ఆ నామము కొరకు అవమానం పొందుటకును పాత్రమని ఎంచబడినందున వారు సంతోషించు మా సభ వారి వెళ్ళిపోయి. చూసిన ప్రతి దినం కూడా మరి దేవుని కొరకు అవమానపడడానికి, నిందలు పడడానికి కూడా వారు ఇష్టపడ్డట్టుగా, సంతోషపడ్డట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి తిన్నారా, మనం అందరూ కూడా యేసు నామం కొరకు తిట్టు తినాలి, యేసు నామం కొరకు నిందలు పడాలి, యేసు నామం కొరకు అవమానపడాలి అని మనం నేర్చుకోవాలి. పౌరుషులు ఏ విధంగా అయితే చెరసాల్లో కూడా ఉండి కూడా వాళ్ళు సంతోషపడుకుంటా పాటలు పాడినట్టుగా మనం చూస్తున్నాం. తీయండి, ఇంకొక మాట కూడా తీయండి, పరిశుద్ధ గ్రంథం నుండి కూడా చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కూడా దేవుని వాక్యం చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించిన శ్రమలను అందు సంతోషించు. చూడండి, పౌలు కూడా అనేక సార్లు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలందు సంతోషించు సంగమను అనే శరీరం కొరకు క్రీస్తు పాటు పాడినట్లుగా కొదవని వాడి నా శరీరమందు సంపూర్ణము చేస్తున్నాను. దేవుని సంఘం కొరకు పౌలు శ్రమ పడుతున్నాడు, పౌలు సంతోషిస్తున్నాడు. దేని కొరకు చెప్పండి? దేవుని సంఘం కొరకు శ్రమ పడుతున్నాడు. మరి దేవుని సంఘం కొరకు ఆయన సంతోషిస్తున్న శ్రమలలో ఏమని చెప్తాడట? నేను సంతోషిస్తున్నా అంటాను. ఏం చెప్తాను చూడండి, ఇప్పుడు మీ కొరకు నేను కొలస్సీ సంఘం కొరకు అనుభవించుతున్న శ్రమల యందు సంతోషించు. హల్లెలూయా. శ్రమలో ఏం చేయాలి చెప్పండి? శ్రమలలో సంతోషిస్తున్నాడు, శ్రమలలో ఆనందిస్తున్నాడు. అందుకనే యేసు చెప్పాడు, మీరు మత్తయి సువార్త కాడికి రండి. ఏమన్నాడు? శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు ఏం చేయమన్నాడు? సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు. మత్తయి సువార్త కాడికి వద్దాము. పౌలు కూడా అనేక సార్లు మరి శ్రమలు, కష్టాలు దేవుని కొరకు వచ్చినప్పుడు ఆయన సంతోషపడ్డట్టుగా చూస్తున్నాం. యేసు కూడా చెప్పిన మాట చూడండి, మరి 5వ అధ్యాయం 11-12 వచనం చదువుదాం. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధనిలో సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీకు బలము అధికము. ఈలాగున వారు మీకు పూర్వమందున్న ప్రవక్తలను హింసించిరి. అనేక సార్లు మన ప్రవక్తలను కూడా మరి షడ్రకుని కానీ, మెషకుని, అబద్ధుని, దానియేలుని, ఇర్మీయాని, మరి తర్వాత యేసు శిష్యులను ఎంతో మందిని కూడా అబద్ధాలు చెప్పి వాళ్ళని హింసించినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం కూడా సంతోషించండి అంటున్నాడు దేవుడు. ఆనందం ఏం చేయాలంటే మనం చెప్పాలి. శ్రమలు ఏం చేయాలి? మన మీద ఎవరైనా అబద్ధాలు చెప్తారు, మీరు ఏం చేయాలట? సంతోషించాలి. తిట్టినప్పుడు ఏం చేయాలక్క? మనం తిట్టుడైనా మళ్ళా ఏం చేయాలట? తిట్టినప్పుడు తిట్టకూడదు, మనం సంతోషించాలంట. అది బైబిలు. సంతోషించండి, ఆనందించండి అంటున్నాడు దేవుడు. పరలోకమందు మీకు ఫలము అధికమవును అంటున్నాడు. అందుకే ఈరోజు మనం నేర్చుకున్న మాట 9వ మాట ఏంటంటే, నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు అంటున్నాడు. ఎవరి కొరకు చెప్పండి? దేవుని కొరకు నిందలు పడ్డవారు ధన్యులు. వాళ్ళకు పరలోకంలో ఏముంటుందట? గొప్ప బహుమానం. హల్లెలూయా. పరలోకం గొప్ప గిఫ్ట్ దొరకబోతున్నది, బహుమానం కూడా దేవుడి దగ్గర బహుమానాలు ఉంటున్నాయి. ఎవరైతే దేవుని కొరకు నిందలు, హింసలు, అబద్ధాలు పడతారో వాళ్ళకు గొప్ప గిఫ్ట్ కూడా ఇవ్వబోతాను దేవుడిని కూడా మనం చూస్తున్నాం.
దేవుడిచ్చే గిఫ్ట్ దేవుని దగ్గర ఉన్నది కాబట్టి మనం అందరూ కూడా మన బహుమానాలను పొందుకోవడానికి కొరకు మనం శ్రమలు పడాలి, మరి నిందలు పడాలి, అవమానం కూడా పడాలని చూస్తున్నాం. తీయండి పరిశుద్ధ గ్రంథంలో 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయము చదువుకుందాం. 1 పేతురు 4వ అధ్యాయం 13వ వచనం, 4వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. క్రీస్తు మహిమ బయలుపరుస్తున్నప్పుడు మీరు మహానందంతో సంతోషించే నిమిత్తం క్రీస్తు శ్రమలో మీరు పాలువారైనంతగా సంతోషించండి. ఇక్కడ క్రీస్తు శ్రమల్లో మనం ఏం చేయాలట? పాలువారి ఉన్నంతగా సంతోషించమంటున్నాడు. శ్రమల్లో మనం సంతోషించాలి. శ్రమలు ఏం చేయాలి చెప్పండి? మనం మా ఆనందం అని ఎంచుకోవాలట. శ్రమలలో సంతోషించండి అంటున్నాడు. ఏం చేయాలంటే చెప్పండి? శ్రమలు వచ్చినప్పుడు, నిందలు వచ్చినప్పుడు మనం ఆనందించాలంటున్నాడు. 16వ వచనం, ఎవడైనను క్రైస్తవుడైన అందుకు బాధ అనుభవించిన అతడు సిగ్గుపడగా ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలంటున్నాడు. కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు మనం సిగ్గుపడక ఆ నామము కొరకు మనం అవమానం పడాలి, నిందలు పడాలి, ఆ దేవుని మహిమపరిచే వారికి ఉండాలి. అందుకనే శ్రమల్లో మనము ఆనందించాలంటున్నాడు. ఇక్కడ క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైనప్పుడు మహిమస్వరూపమైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు అంటున్నాడు ఇక్కడ. కనుక దేవుని శ్రమలలో, కష్టాల్లో కూడా మనము మరి ఆనందించాలని కూడా ఇక్కడ చూస్తున్నాం. అందుకనే నీతి నిమిత్తము హింసించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యం వారిదని మనం నేర్చుకున్నాం. దేని కొరకు చెప్పండి? మనం తప్పు చేసి కాదు, మనం ఎవరిని తిట్టి కాదు, ఎవరిని కొట్టి కాదు, ఎవరిని దూషించి కాదు, కానీ నీతికి దేవుని కొరకు హింసించబడాలి. ఎవరికో చెప్పండి? నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులు, దేవుని రాజ్యము వారిది అంటున్నాడు. 22వ అధ్యాయం చేయండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. నేను త్వరగా వచ్చుచున్నాను, వాని పనిని బట్టి క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు జీతము నా యొద్ద ఉన్నది. బహుమానం దేవుని దగ్గర. మనం తిట్లు, నిందలు, బాధలు అన్నీ ఓర్చుకున్నప్పుడు మన గొప్ప మంచి బహుమానం ఇవ్వబోతున్నాడు. ఒకవేళ మనం అవన్నీ ఓర్చుకోకుండా మనం మళ్ళీ వాళ్ళకు బదులుగా చేసినాం అనుకో, మనకు శిక్ష బహుమానం ఉంటా ఉంటుంది. అందుకని మంచి బహుమానం ఉన్న దేవుని దగ్గర చెడ్డ బహుమానం కూడా ఉంటా ఉన్నది. అందుకని అంటున్నా, నేను త్వరగా వస్తున్నా, వాని పనిని బట్టి, వాని క్రియల బట్టి ప్రతి వానికి ఇచ్చిన జీతము నా యొద్ద ఉన్నది అంటున్నాడు. దేవులారా, మనందరూ గిఫ్ట్ ఇచ్చేవాడు ఆయనే, బహుమానం ఇచ్చేవాడు ఆయనే. మన మంచి క్రియలను బట్టి మంచి బహుమానం ఇస్తాడు, మన చెడ్డ క్రియలను బట్టి చెడ్డ బహుమానం ఇస్తూ ఉంటాడు. అందుకని మనం అందరం నీతి నిమిత్తము, నా నిమిత్తము నిందించబడ్డవారు ధన్యులని కూడా ఈరోజు మనం నేర్చుకున్నాం.